అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 26వ అధ్యాయం. కార్తీక మాసంలో 26వ రోజు చేయవలసిన విధులు. 26వ రోజు బహుళ ఏకాదశి. ఈ రోజు కుబేరుణ్ణి పూజించాలి. ఉపవాసం ఉండాలి. ఏమీ తినకూడదు. కంది, పెసర, శనగ మొదలగునవి దానం చెయ్యాలి. సిరి సంపదలు చేకూరుతాయి. 26వ రోజు చెయ్యవలసిన పారాయణము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదం గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు. ఆ విధముగా దుర్వాసుడు భూలోకము, భువర్ణలోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, శరణాగతులకు వాసుదేవ, జగన్నాథ, రక్షను కలిగించేవాడా, నన్ను రక్షింపుము. అంబరీషునిపై కోపముతో మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్నినను భృగు మహర్షిని క్షమించావు. శ్రీహరి నీ చక్రాయుధము వచ్చుచున్నదని శ్రీమన్నారాయణ్ణి వేడుచున్నాడు. ఆ విధముగా దుర్వాసుడు తన అహంకారము వదలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములు అందు భయపడుట సహజమే కదా. నేను ప్రతియుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు ఏ కారణం లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కములయందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాల దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే త్రాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు? నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు. కాబట్టే నన్ను శరణు వేడాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మత్పరుడు. అటువంటి వానిని అకారణముగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకం యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవింతును. నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు, సోమకుడను రాక్షసును చంపుటకు మత్స్య రూపమును ధరిస్తాను. మరి కొంతకాలానికి దేవదానములు క్షీరసాగరము మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చెయ్యుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపముతో నా వీపున మోయుదును. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నరసింహావతారంతో హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపముతో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కివేస్తాను. బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. తరువాత యదువంశములో శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అను పేరున జన్మించి
గుర్రమును పాతాళ లోకమునకు తొక్కివేస్తాను. గుర్రమును ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషుల అందరినీ వధింతును. నీవు అంబరీషునకు శాపరూపముగా ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.